దాంట్లో అందరూ ఉన్నారు సార్. మ్యూజిక్ అంతా కూడా గోవిందనామాలు సార్. చెప్పేవాళ్ళు కొంతమంది వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇతర మతాల వాళ్ళు ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఎవరైనా కానీ హిందువులైనా దేవుడిని అక్కడ ఉన్న సందర్భానికి దాన్ని నామస్మరణ చేయడం మద్యం ధరలో గోవింద మద్యం పేరు పెట్టి అనవసరమైనటువంటి విషయాలు పెట్టి వాళ్ళు నిరసన చేసుకోవచ్చు. వాళ్ళ ప్రభుత్వ సమస్యలు కూడా అలిగేషన్స్ ప్రభుత్వం దానికి ఎవరికి అభ్యంతరం చేస్తూ గోవింద నామాల్ని పరమ పవిత్రంగా హిందువులు భావించే గోవింద నామాల్ని ఒక వ్యంగ్యంగా, అంటే అవతల పార్టీని అవతల విమర్శించుకోవచ్చు. అది విమర్శించుకునే దానికి గోవింద నామాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎంతో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గోవింద నామాలని వాళ్ళు ఉపయోగించి అవహేళనగా మాట్లాడారు కాబట్టి దాంట్లో అందరూ ఉన్నారు సార్. మ్యూజిక్ అంతా కూడా గోవిందనామాలు సార్. చెప్పేవాళ్ళు కొంతమంది వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇతర మతాల వాళ్ళు ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఎవరైనా కానీ హిందువులైనా దేవుడిని అక్కడ ఉన్న సందర్భానికి దాన్ని నామస్మరణ చేయడం మద్యం ధరలో గోవింద మద్యం పేరు పెట్టి అనవసరమైనటువంటి విషయాలు పెట్టి వాళ్ళు నిరసన చేసుకోవచ్చు. వాళ్ళ ప్రభుత్వ సమస్యలు కూడా అలిగేషన్స్ ప్రభుత్వం దానికి ఎవరికి అభ్యంతరం చేస్తూ గోవింద నామాల్ని పరమ పవిత్రంగా హిందువులు భావించే గోవింద నామాల్ని ఒక వ్యంగ్యంగా, అంటే అవతల పార్టీని అవతల విమర్శించుకోవచ్చు. అది విమర్శించుకునే దానికి గోవింద నామాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎంతో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గోవింద నామాలని వాళ్ళు ఉపయోగించి అవహేళనగా మాట్లాడారు కాబట్టి దాంట్లో అందరూ ఉన్నారు సార్. మ్యూజిక్ అంతా కూడా గోవిందనామాలు సార్. చెప్పేవాళ్ళు కొంతమంది వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇతర మతాల వాళ్ళు ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఎవరైనా కానీ హిందువులైనా దేవుడిని అక్కడ ఉన్న సందర్భానికి దాన్ని నామస్మరణ చేయడం మద్యం ధరలో గోవింద మద్యం పేరు పెట్టి అనవసరమైనటువంటి విషయాలు పెట్టి వాళ్ళు నిరసన చేసుకోవచ్చు. వాళ్ళ ప్రభుత్వ సమస్యలు కూడా అలిగేషన్స్ ప్రభుత్వం దానికి ఎవరికి అభ్యంతరం చేస్తూ గోవింద నామాల్ని పరమ పవిత్రంగా హిందువులు భావించే గోవింద నామాల్ని ఒక వ్యంగ్యంగా, అంటే అవతల పార్టీని అవతల విమర్శించుకోవచ్చు. అది విమర్శించుకునే దానికి గోవింద నామాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎంతో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గోవింద నామాలని వాళ్ళు ఉపయోగించి అవహేళనగా మాట్లాడారు కాబట్టి దాంట్లో అందరూ ఉన్నారు సార్. మ్యూజిక్ అంతా కూడా గోవిందనామాలు సార్. చెప్పేవాళ్ళు కొంతమంది వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇతర మతాల వాళ్ళు ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఎవరైనా కానీ హిందువులైనా దేవుడిని అక్కడ ఉన్న సందర్భానికి దాన్ని నామస్మరణ చేయడం మద్యం ధరలో గోవింద మద్యం పేరు పెట్టి అనవసరమైనటువంటి విషయాలు పెట్టి వాళ్ళు నిరసన చేసుకోవచ్చు. వాళ్ళ ప్రభుత్వ సమస్యలు కూడా అలిగేషన్స్ ప్రభుత్వం దానికి ఎవరికి అభ్యంతరం చేస్తూ గోవింద నామాల్ని పరమ పవిత్రంగా హిందువులు భావించే గోవింద నామాల్ని ఒక వ్యంగ్యంగా, అంటే అవతల పార్టీని అవతల విమర్శించుకోవచ్చు. అది విమర్శించుకునే దానికి గోవింద నామాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎంతో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గోవింద నామాలని వాళ్ళు ఉపయోగించి అవహేళనగా మాట్లాడారు కాబట్టి కానీ ఇక్కడ మా హిందూ మనోభావాలు దెబ్బతీసినట్టుగా మాకు చాలా బాధాకరంగా ఉంది. స్వామి గారు ఎందుకు చెప్పారు గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది. గుండెపోటుకు కేవలం 30 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో 24/7 అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు. అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్, ఐసీయూ కేర్ యూనిట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు. ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ 9966801108 0861 2328899. ఎన్ఎల్ హాస్పిటల్స్.